మొత్తం అలా ఫ్లాట్ గా వెళ్తున్న టైంలో వెంకటేష్ గారు వచ్చి మళ్ళా లేపేశారు సినిమా. ఓకే, థ్యాంక్ యూ. కంపల్సరీ 100కు 500% చూడాలి. ఎందుకంటే రాజసభ సంపద పక్క పెడదాం, పెళ్లి కాని సంగతి పక్క పెడదాం. పెళ్ళైన వాళ్ళు మాత్రం కంపల్సరీ మీ భార్య పిల్లలు తీసుకొని మనశంకర్ కంపల్సరీ చూడండి. ఆయన అనిల్ రావుపూడి గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. పెళ్లి అయిన అబ్బాయిలను లక్షలు ఖర్చు పెట్టేసి ఎవరెవరిని మొక్కే బదులు ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని మొక్కండి, మీ పెళ్ళమే మీ దేవత అని చెప్పి చెప్పింది. అది 100% నిజం. మీ పెళ్ళ టార్చర్ ఉండదు, మీ జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు నాయన. మీకు ఏ బాధలు ఉండవు. రోజులో అది ఉందిగా, ఆకలి అన్నం పెట్ట ముద్దు పెట్ట ఉంటది కదా, రోజు ఒకసారి మీ పిల్లలు మొత్తం మీకు అట్లా ఉంటది. మీరు ఏమైనా టార్చర్ పెట్టిరా అంటే మీకు మామూలుగా ఉంటది అని చెప్పేసి చూపించండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఉక్కు స్టెప్ కోసం వచ్చిన నాకైతే నచ్చింది, చూసినా ఎంజాయ్ చేసిన. అనిల్ రావుపూడి కూడా ఏంటి బాసు సంగతి సంక్రాంతి అనే దాంట్లో చిరంజీవి కంటే వెంకటేష్ కంటే అందంగా కనిపించిండు. నాకైతే ముద్దు పెట్టాలనిపించింది, అంత అందంగా ఉన్నాడు. ఆయనకైతే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, అనిల్ గారు నేను సినిమా హీరోగా ట్రై చేస్తున్నా, నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా లేకపోతే నిన్ను హీరో పెట్టి నీ సినిమా తీయాలా? ఈ రెండు లేకపోతే ఇంటికి వచ్చి దండ చేస్తా. ఐ లవ్ యూ డైరెక్టర్. సూపర్ ఎంజాయ్, సూపర్ ఉందన్న. వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ వెంకటేష్ అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్. నిర్ణయం చేయలేను, అది చూసినా ఎంజాయ్ చేసిన. మెగాస్టార్ సినిమా సంక్రాంతి ఎవరిది అంటే అందరిది, ఫ్యామిలీది. సంక్రాంతి విన్నర్ రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ భాష ఎవరికి వాళ్ళే. నాలాంటి పెళ్లి కాని వాళ్ళకి ఇది రాజాసాబు. పెళ్లి కాని వాళ్ళు చూడాలి, పెళ్ళైన ఫ్యామిలీ, భార్య పిల్లలు అత్త మామ చూడాలి అంటుంటే మనశంకర్ వరప్రసాద్ చూడండి. నాలాంటి అబ్బాయిలు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే రాజాసాబు చూడండి. రేపు రసగుల సినిమా కూడా వస్తుంది. హలో భక్త మహాశ్రీధారా, రేపు రసగుల సినిమా కూడా వస్తున్నాం. ఎంతైనా రాసుకోండి అన్న, ఫుల్ ఎంజాయ్ చేసిన. ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, ఇంకో రేపు సినిమా కూడా మంచి అంచనాలు ఉన్నాయి. నువ్వు చెప్పేది కూడా బాగుంది. బాధపడకండి, ఇక డబ్బులకు వర్తుంటది. అసలు టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ హిట్ కొట్టాడు మన మెగాస్టార్. స్టార్లకే స్టార్ మన మెగాస్టార్. ఇద్దరు ఎంట్రీస్ అలాగే ఉన్నాయి. ఎంట్రీస్ బాగుంది. వెంకీ అన్న ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీరు ట్రైలర్ లో చూసింది మాత్రం ఇంట్లో ఉండదు. ట్రైలర్ లో వంకాయ కూర ఉండేది, పట్ల మాత్రం ఇంట్లో లేవు. మీరు అది చూసి డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ కాకండి, సినిమా మాత్రం అదిరిపోయింది. అసలు మీరు రాజసాబ్ ఫ్యామిలీ మూవీ కాదా? రాజసాబ్ ఫ్యామిలీ మూవీ, అది కూడా చూడొచ్చు. కానీ కొంతమంది అది మైండ్ గేమ్, అది పబ్లిక్ అర్థం కాలేదు. కానీ ఇది ఫ్యామిలీస్ అందరూ, కిడ్స్ అందరూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ అంటే మన శంకర్ వరప్రసాద్ చెప్తాను. స్టోరీ డిఫరెంట్ గా ఉంది, సెంటిమెంట్ ఉంది, మామూలుగా డాటర్ సెంటిమెంట్ ఉంది, ఇద్దరు ఫ్యామిలీ సెంటిమెంట్ బాగుంటది. క్లైమాక్స్ మాత్రం ఫైట్స్ అదిరిపోయింది. కానీ ఉప్పు స్టెప్ మాత్రం చాలా బాగుంది. ట్రైలర్ లో సీన్స్ ఇస్తారు కానీ డిసప్పాయింట్ అయ్యారు. ట్రైలర్ లో సీన్స్ అంత నార్మల్ ఉన్నాయి, అది తర్వాత లేదు ఇక్కడ. అంటే మన ట్రైలర్ లో ఉన్నట్టు ఏం లేదు ఇక్కడ, డిఫరెంట్ గా ఉంది. అసలు అనిల్ రావుపూడి గారు డిఫరెంట్. రాజమౌళి తర్వాత అనిల్ రావుపూడి గారు చెప్తాను. ఎందుకంటే రాజమౌళి అన్ని ఇట్లు కొడతారు, అదే అనిల్ రావుపూడి గారు కూడా ఇట్లే కొడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం అనిల్ రావుపూడి గారు మీరు సినిమా తీస్తే మాత్రం మా పవర్ స్టార్ తో తీయండి. నెక్స్ట్ టైం మా ఒక చిన్న విన్నపం, చిన్న కోరిక. రాజాసాబ్ విన్నారా మరి మనశంకర్ వరప్రసాద్ విన్నారా? నాకు తెలిసి రాజాసాబ్ దొబ్బింది అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే విన్నర్ అయ్యేదైతే మనశంకర్ వరప్రసాద్. నాకైతే అయిపోయింది. వెంకీ గారు ఇట్లప్పుడు అయిపోయింది, అంత బాగుంది. వెంకీ గారు ఎక్కువసేపు ఉండడు, కొద్దిసేపు ఉంటాడు. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అందరికి నచ్చుతుంది. ఫైనల్ రేటింగ్ ఎంత? ఫైనల్ గా రేటింగ్ 10 కి 10 ఇస్తాను.